అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం గ్రామంలో మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొడ్డు యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రారంభించారు. మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా యాకూబ్ ఏర్పాటు చేసిన ఈ పోటీలను వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జాజుల రమేష్, జీవీఎంసీ 84వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవతో కలిసి అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గొర్లి సూరిబాబు, జాజుల రమేష్ మాట్లాడుతూ ఈ నెల 27న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులు బొడ్డు యాకోబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి 60 టీములు పాల్గొన్నాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000 రూపాయల నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఆర్గనైజర్స్ డి మోహన్, నాగు, శంకర్, శ్రీను, సూర్యకిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు వేటజంగాలపాలెం గ్రామంలో ఈ నెల 27వ తేదీన అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మలసాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొడ్డు యాకబ్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొనడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు 27వ తేదీన చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే మొదటగా ఈ క్రికెట్ పోటీలని ఈ రోజు నుంచి మొదలుపెట్టి 27వ తేదీకి ముగింపు చేయాలనే ఆలోచనతో యాకబ్ చేయడం, దీన్ని అనకాపల్లి మండలం తరపున యాకబ్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు, రక్తదానం కానివ్వండి, అదేవిధంగా పేదలకి బియ్యం, బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు నియోజకవర్గ నాయకులందరం కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు యాకబ్కి భరత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేటజంగాలపాలెం గ్రామంలో మన పార్టీ నుంచి వైఎస్ఆర్ వీరాభిమానిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో పిచ్చి అభిమానంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటజంగాలపాలెం యువ నాయకుడిగా, ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మన్ననలు పొందుతూ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మలసాల భరత్ కుమార్ గారి పుట్టినరోజు ఈ నెల 27న పురస్కరించుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేటజంగాలపాలెంలోని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది యాకూబ్ గారు. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎందరో మట్టిలో మాణిక్యాలు తీయాలని చెప్పి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి పంచాయతీలోని కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చదువుకున్న పిల్లలందరూ కూడా. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎవరు పుట్టినరోజైనా సరే ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నింపడానికి కార్యక్రమాలు, క్రికెట్లు కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఏరియాలోని కూడా. అలాగే ఎంపీపీ గారు గొర్లి సూరిబాబు గారు చెప్పినట్టు మన బ్లడ్ బ్యాంకులు కానీ, పేదలకి బట్టలు పంపించే కార్యక్రమాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా మలసాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాకూబ్ గారికి, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసిన యాకూబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి వారికి